శ్రీరామనవమి పర్వదినం వేళ శనిదేవుని ఆధిపత్యంలో ఉండే మకర రాశి వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయి. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే మీ దరిద్రం పోగొట్టి అదృష్టాన్ని ప్రసాదించే ముందు కొన్ని రహస్య సంకేతాలను పంపుతారు. ప్రకృతి సిద్ధంగా మీ ఇంటికి వచ్చే అతిథులు, మీ మనసులో కలిగే దైవిక ఆలోచనల వెనుక ఉన్న ఆ 6 అద్భుత సంకేతాలేమిటో ఈ వివరణలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి అనేది భూమి తత్వానికి చెందిన రాశి. వీరు సహజంగానే ఎంతో క్రమశిక్షణతో, కష్టపడే స్వభావంతో మరియు ఎంతో సహనంతో ఉంటారు. మకర రాశికి అధిపతి మందగమనం కలిగిన శనిదేవుడు కావడం వల్ల వీరు జీవితంలో ఏ విజయం కూడా అంత సులభంగా రాదు. ప్రతి అడుగులోనూ పరీక్షలు, ప్రతి మలుపులోనూ సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. అయితే శనిదేవుడు కేవలం కష్టపెట్టడమే కాదు, అర్హత ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తాడు. ప్రస్తుతం మకర రాశి వారు మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో శ్రీరామచంద్రుడి కృపాకటాక్షాలు కలగడం అనేది ఒక గొప్ప వరంగా భావించాలి. రాముడు మర్యాద పురుషోత్తముడు మరియు ధర్మానికి ప్రతిరూపం. శనిదేవుడు కూడా ధర్మబద్ధంగా ఉండేవారికి, కష్టపడేవారికి తన ఆశీస్సులను అందిస్తాడు. కాబట్టి ఈ శ్రీరామనవమిలోపు మకర రాశి వారి జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతోంది. దానికి సంకేతంగానే ప్రకృతిలో వింతైన మార్పులు సంభవిస్తాయి. అందులో మొదటిదే మీ కలలకు సంబంధించింది. స్వప్నశాస్త్రం ప్రకారం దైవికమైన కలలు ఎప్పుడూ ఊరికే రావు. మకర రాశి వారు రాబోయే రోజుల్లో తమ కలలో శ్రీరామచంద్రుడిని గాని, అయోధ్యలోని మందిరాన్ని గాని, లేదా నీలిరంగు కాంతితో ప్రకాశించే విగ్రహాన్ని గాని చూసినట్లయితే అది మీ కష్టాలు తీరబోతున్నాయని చెప్పడానికి స్పష్టమైన సంకేతం. ముఖ్యంగా కలలో కోతి కనిపించినా, లేదా ఎగిరే కాషాయ జెండా కనిపించినా ఆ రాముడి బంటు హనుమంతుడు మీ రక్షణకు వస్తున్నాడని అర్థం. మకర రాశి వారు సాధారణంగా చాలా ప్రాక్టికల్గా ఉంటారు. కానీ ఇలాంటి కలలు వచ్చినప్పుడు వారిలో తెలియని ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. బ్రహ్మముహూర్తంలో ఇలాంటి కలలు రావడం అంటే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి రాజయోగం పట్టబోతోందని అర్థం చేసుకోవాలి. రాముడు కలలో కనిపించడం అంటే ధర్మం మీ వైపు ఉందని, ఇకపై మీరు చేసే పనులన్నీ సఫలమవుతాయని ఆ దేవుడిస్తున్న హామీ. కలలు అనేవి కేవలం ఊహలు కావు, అవి మీ అంతరాత్మతో దైవం జరిపే సంభాషణలు. మకర రాశి వారు గత కొన్ని ఏళ్లుగా ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణలకు ఈ కలలు ఒక ముగింపు పలకబోతున్నాయి. మీరు కలలో ఏదైనా పాత దేవాలయాన్ని సందర్శిస్తున్నట్లు, లేదా శ్రీరామ పట్టాభిషేకాన్ని చూస్తున్నట్లు అనిపిస్తే మీ జీవితంలో ఒక నూతన అధ్యాయం మొదలైనట్లే. ఈ సంకేతం ద్వారా శనిదేవుడు మీ కర్మల ఫలితాన్ని సానుకూలంగా మార్చబోతున్నాడని గ్రహించాలి. రెండవ రహస్య సంకేతం మీ మనసులో కలిగే అకారణమైన ప్రశాంతత. మకర రాశి వారు సహజంగానే భవిష్యత్తు గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. శని ప్రభావం వల్ల వీరు ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్లో ఉంటారు. కానీ అదృష్టం భరించే ముందు ఎటువంటి కారణం లేకుండానే మీ మనసు చాలా తేలికగా మారుతుంది. చుట్టూ సమస్యలున్నా, గొడవలు జరుగుతున్నా మీరు మాత్రం చాలా నిశ్చలంగా ఉంటారు. లోపల ఏదో తెలియని ధైర్యం, ఒక రకమైన తృప్తి ఆవహిస్తుంది. ఈ ప్రశాంతత అనేది శ్రీరాముడు మీ లోపల ప్రవేశించినప్పుడు కలిగే అనుభూతి. రామ అనే శబ్దానికి అర్థమే ఆనందాన్ని ఇచ్చేవాడు అని. ఎప్పుడైతే మీ మనసులోని అలజడి తగ్గి ప్రశాంతత చోటు చేసుకుంటుందో అప్పుడు మీ బుద్ధి సరిగ్గా పనిచేయడం మొదలుపెడుతుంది. దీనివల్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మీ ఆర్థిక మరియు వ్యక్తిగత ఎదుగుదలకు దారితీస్తుంది. ఈ మానసిక మార్పును మీరు గమనిస్తే ఖచ్చితంగా శ్రీరామనవమిలోపు మీకొక శుభవార్త అందుతుందని నమ్మవచ్చు. గతంలో మీరు చిన్న విషయాలకే విపరీతంగా ఆందోళన చెందేవారు. కానీ ఇప్పుడు పర్వతం లాంటి సమస్య వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. ఈ నిశ్చలత మీ వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. సమాజంలో మీకొక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతుంది. శ్రీరాముడి ఆశీస్సుల వల్ల మీలోని ప్రతికూల ఆలోచనలు నశించి సానుకూలత వెల్లివిరుస్తుంది.
మూడవ సంకేతం చాలా ఆసక్తికరమైనది. అది నామస్మరణకు సంబంధించినది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, అనుకోకుండా రామ అనే పేరు నీ చెవిన పడటం, లేదా శ్రీరాముడి భజనలు వినబడటం జరుగుతుంది. ఉదాహరణకు, మీరు బజార్లో వెళ్తున్నప్పుడు ఏదో ఒక షాపులో రాముడి పాట రావడం, టీవీ ఆన్ చేయగానే రామాయణానికి సంబంధించిన దృశ్యం కనిపించడం, లేదా చిన్నపిల్లలు ఆడుకుంటూ జై శ్రీరామ్ అని అనడం వంటివి పదే పదే జరుగుతుంటే అది కాకతాళీయం కాదు. విశ్వం మీకు ఆ రాముడి ఉనికిని గుర్తు చేస్తుంది. మకర రాశి వారు ఇలాంటి సమయాల్లో తమ పనులను వేగవంతం చేయాలి. ఎందుకంటే దైవం మీ వెంటే ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక శబ్ద సంకేతం. రామనామానికున్న శక్తి మకర రాశి వారి చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని హరిస్తుంది. మీ పేరు మీద ఎవరైనా విమర్శలు చేసినా అవి అకస్మాత్తుగా ఆగిపోయి ప్రశంసలు రావడం కూడా ఈ సంకేతంలో భాగమే. రామనామం అంటేనే ఒక కవచం లాంటిది. మకర రాశి వారు శని ప్రభావం వల్ల ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులను ఈ నామస్మరణ దూరం చేస్తుంది. మీరు పని చేస్తున్నప్పుడు లేదా ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా మీ మనసు రామనామాన్ని జపించాలని కోరుకుంటే మీ గ్రహ దోషాలు తొలగిపోతున్నాయని అర్థం. ఇది మీ చుట్టూ ఉన్న పరిసరాలను పవిత్రం చేస్తుంది. మీ పనిలో ఉన్న అడ్డంకులను తొలగించి విజయం వైపు నడిపిస్తుంది. నాలుగవ సంకేతం మీ చేతికందే చిన్నపాటి ఆర్థిక లాభాలు లేదా పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దొరకడం. మకర రాశి వారు గతంలో ఎవరికైనా అప్పు ఇచ్చి ఉండి అవి తిరిగి వస్తాయని ఆశ వదిలేసుకున్న డబ్బు ఈ సమయంలో అకస్మాత్తుగా మీ దగ్గరకు చేరుతుంది. లేదా ఇంట్లో ఎప్పుడూ పారేసుకున్న వస్తువు శుభ్రం చేస్తున్నప్పుడు అనుకోకుండా కనిపిస్తుంది. ఇలా పోయినవి తిరిగి రావడం అనేది మీ అదృష్టకాలం మొదలైందని చెప్పడానికి ప్రకృతి ఇచ్చే సంకేతం. రాముడు వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఎలాంటి ఆనందం నెలకొందో మీ జీవితంలో కూడా కోల్పోయిన గౌరవం, డబ్బు, హోదా తిరిగి రాబోతున్నాయని ఈ సంకేతం సూచిస్తుంది. చిన్న లాభమే కదా అని తక్కువ అంచనా వేయకండి. అది రాబోయే పెద్ద ఆర్థిక విజయానికి ఒక నాంది మాత్రమే. శ్రీరామనవమి లోపు ఇలాంటి సంఘటనలు జరిగితే మీరు చాలా అదృష్టవంతులని గ్రహించాలి. మకర రాశి వారికి ఆర్థిక స్థిరత్వం అనేది చాలా ముఖ్యం. శనిదేవుడు వీరిని ఆర్థికంగా బాగా పరీక్షిస్తాడు. కానీ శ్రీరాముడి కృప వల్ల ఆ పరీక్షలు ముగిసి ఇప్పుడు ధనయోగం పట్టబోతుంది. అనుకోని వనరుల నుండి ఆదాయం రావడం, వ్యాపారంలో లాభాలు పెరగడం వంటివి మీరు గమనిస్తారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో మీరు ఊహించని ఆర్థిక స్థితికి చేరుకుంటారు. ఐదవ రహస్య సంకేతం అపరిచితుల నుండి సహాయం అందడం లేదా ఒక జ్ఞానిని కలవడం. మకర రాశి వారు సాధారణంగా ఎవరి సహాయం కోరడానికి ఇష్టపడరు. అంతా తామే కష్టపడాలనుకుంటారు. కానీ శ్రీరాముడి అనుగ్రహం మొదలైనప్పుడు, మీరు చిక్కుల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు అపరిచితుడు వచ్చి మీకు మార్గం చూపిస్తారు. అది ఒక సలహా రూపంలో ఉండవచ్చు లేదా ప్రత్యక్ష సహాయం కావచ్చు. అలాగే అకస్మాత్తుగా ఏదైనా దేవాలయంలో ఒక పూజారి గారు మీకు ప్రసాదం ఇవ్వడం లేదా ఎవరైనా సాధువు వంటి వ్యక్తి మీకు ఆశీస్సులు ఇవ్వడం జరిగితే దానిని సాక్షాత్తు ఆ రాముడి ఆజ్ఞగా భావించాలి. మకర రాశి వారి కష్టాలను చూసి ఆ దేవుడు ఎవరో ఒకరి రూపంలో వచ్చి మీకు తోడుగా నిలబడతాడు. ఈ సమయంలో మీకు వచ్చే ఆలోచనలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. మీ సమస్యలకు పరిష్కారాలు మీకే తడుతుంటాయి. ఈ మార్పును మీరు నిశితంగా గమనించాలి. మకర రాశి వారు ఒంటరిగా పోరాటం చేస్తూ అలసిపోయి ఉంటారు. ఇలాంటి సమయంలో దైవ సమానులైన వ్యక్తుల పరిచయం మీకు కొత్త శక్తిని ఇస్తుంది. వారు చెప్పే మాటలు మీ జీవిత గమనాన్ని మారుస్తాయి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు చాలా కాలంగా దొరకని సమాధానాలు ఈ వ్యక్తుల ద్వారా మీకు లభిస్తాయి. ఇది దైవ ప్రేరేపితమైన కలయిక అని గుర్తించి గౌరవించాలి. ఆరవ మరియు చివరి సంకేతం శుభసూచకాలను చూడటం. మీరు ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించిన వారు కనిపించడం లేదా పండ్లు, పువ్వులు పట్టుకుని వెళ్ళేవారు ఎదురు రావడం చాలా మంచిది. మరీ ముఖ్యంగా మకర రాశి వారు బయటకు వెళ్ళేటప్పుడు ఆకాశంలో వెల్లు ఆకారం కనిపించినా లేదా మేఘాలు రాముడి ఆకారాన్ని పోలి ఉన్నట్లు అనిపించినా అది పరమాద్భుతం. అలాగే మీ ఇంటి ముందుకు కోతులు రావడం మరియు అవి మీకు ఎటువంటి హాని చేయకుండా కేవలం ఆహారం కోసం చూడడం జరిగితే హనుమంతుడు మీ ఇంటిని ఆశీర్వదిస్తున్నాడని అర్థం. తులసి మొక్క అకస్మాత్తుగా కలకలలాడుతూ పెరగడం, ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన రావడం కూడా అదృష్టం పట్టబోయే ముందు కలిగే సంకేతాలే. ప్రకృతి తన భాషలో మీకు సందేశాలను అందిస్తుంది. మకర రాశి వారు సహజంగానే ప్రకృతికి దగ్గరగా ఉంటారు.
కాబట్టి ఈ మార్పులను సులభంగా గుర్తిస్తారు. మీ ఇంటి ఆవరణలో పక్షుల కిలకిలలారావాలు పెరగడం, మంగళకరమైన శబ్దాలు వినిపించడం అన్నీ కూడా శుభకాలానికి ఆరంభం. శనిదేవుడి తీవ్రత తగ్గి శ్రీరాముడి శాంతి మీ ఇంట్లోకి ప్రవేశిస్తోందని చెప్పడానికి ఇవే నిదర్శనాలు. మకర రాశి వారికి శ్రీరామచంద్రుడి నుండి అందే సంకేతాలు కేవలం కలలు లేదా మనోభావాలకే పరిమితం కావు. అవి ప్రకృతి రూపంలో మీ కళ్ళ ముందే సాక్షాత్కరిస్తాయి. ముఖ్యంగా ఈ శ్రీరామనవమి లోపు మీ ఇంటి చుట్టూ రామచిలుకలు పదే పదే తిరుగుతున్నా లేదా మీ కిటికీ దగ్గరకు వచ్చి సందడి చేస్తున్నా అది సాక్షాత్తు ఆ రాముడి పంపిన శుభ సందేశంగా భావించాలి. పురాణ కాలం నుండి చిలుకలను వార్తాహరులుగా, ప్రేమకు మరియు మంగళకరమైన వార్తలకు చిహ్నంగా భావిస్తారు. మకర రాశి వారు సాధారణంగా చాలా గంభీరంగా ఉంటారు. కానీ రామచిలుకల కలకలం మీ చెవిన పడినప్పుడు మీ మనసులో తెలియని ఉల్లాసం కలుగుతుంది. ఇది మీ జీవితంలో ఉన్న మొండి బాకీలు వసూలు కాబోతున్నాయని లేదా మీ ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతోందని చెప్పడానికి ప్రకృతి ఇచ్చే సంకేతం. అలాగే ఉడుతలు మీ ఇంటి ఆవరణలోకి వచ్చి మీరు పెట్టిన ఆహారాన్ని లేదా చెట్లపై ఉన్న పండ్లను తీసుకుని వెళ్తుంటే అది శ్రీరామచంద్రుడు మీ సేవను అంగీకరిస్తున్నాడని అర్థం. రామాయణ కాలంలో సేతువు నిర్మాణంలో ఉడుత చేసిన సహాయం ఎంతటిదో మనందరికీ తెలిసిందే. మకర రాశి వారు పడుతున్న చిన్నపాటి కష్టాలను కూడా ఆ దేవుడు గమనిస్తున్నాడని, మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించే కాలం ఆసన్నమైందని చెప్పడానికి ఈ ఉడుతల రాక ఒక నిదర్శనం. ప్రకృతిలో జరిగే ఈ చిన్న చిన్న మార్పులు మీ అదృష్టాన్ని మలుపు తిప్పబోయే రహస్య సంకేతాలు. మీరు పెట్టే ఆహారాన్ని జంతువులు లేదా పక్షులు ఇష్టంగా స్వీకరిస్తున్నాయి అంటే మీలోని ప్రతికూలత పోయి దైవత్వం పెరుగుతోందని అర్థం. ఇక అత్యంత ముఖ్యమైనది మరియు శక్తివంతమైన సంకేతం ఏమిటంటే వానరాల రాక. మీ ఇంట్లోకి కోతులు రావడం, అందులోనూ అవి మీకు ఎటువంటి హాని చేయకుండా కేవలం అరటిపండ్లు లేదా ఇతర తినుబండారాలను తీసుకుని వెళ్ళడం అనేది అత్యంత శుభప్రదమైన విషయం. కోతులు హనుమంతుడి స్వరూపాలు. హనుమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ శ్రీరాముడు తప్పక ఉంటాడు. మీ ఇంట్లోని అరటి పండ్లను కోతులు తీసుకుని వెళ్ళడం అంటే మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం లేదా పీడను ఆ వానర సైన్యం రూపంలో స్వామివారు తీసుకుని వెళ్తున్నారని అర్థం. మకర రాశివారు సహజంగానే శని ప్రభావం వల్ల కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు. కానీ ఇలా కోతులు మీ ఇంటికి వచ్చి పండ్లు తీసుకు వెళ్ళడం వల్ల మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోయి అభయహస్తం లభిస్తుంది. దీనిని చూసి భయపడకుండా స్వామివారే స్వయంగా వచ్చి మీ కష్టాలను హరించారని నమ్మాలి. ఈ సంకేతం మీకు లభిస్తే ఆ రాముడి అనుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉందని, మీ ప్రాణాలకి ప్రమాదమున్నా సరే ఆ హనుమంతుడు మిమ్మల్ని రక్షిస్తాడని గుర్తుంచుకోవాలి. ఈ వానర సైన్యం మీ ఇంటిని సందర్శించడం అనేది మీ పూర్వపు పుణ్యఫలం. దీనివల్ల ఇంట్లోని వాస్తుదోషాలు మరియు నరదృష్టి కూడా తొలగిపోతాయి. మకర రాశి వారి జీవితంలో ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక మలుపు. మరో విశేషమైన సంకేతం మీ అంతరాత్మ నుండి వస్తుంది. ఈ ఏడాది శ్రీరామనవమి పండుగను గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా ఘనంగా నిర్వహించాలని, రాములవారి కళ్యాణాన్ని మీరే స్వయంగా జరిపించాలని మీ మనసులో బలంగా అనిపిస్తుంటే అది మీ ఆలోచన మాత్రమే కాదు, సాక్షాత్తు శ్రీరామచంద్రుడి సంకల్పం. మకర రాశి వారికి సాధారణంగా భక్తి ఉంటుంది, కానీ ఈసారి కలిగే ఆ తపన చాలా ప్రత్యేకమైనది. పదే పదే ఆ రాముడి రూపం గుర్తుకు రావడం, రామనామం వినబడటం లేదా గుడికి వెళ్ళినప్పుడు స్వామివారి కళ్యాణ తలంబ్రాలు మీపై పడటం వంటివి జరుగుతుంటే స్వామివారు మీతో సేవ చేయించుకోవాలని ఆశిస్తున్నారని అర్థం. ఆ రాముడికి మీ చేతుల మీదుగా కళ్యాణం జరిపించుకోవాలని అనిపించడం వల్లే ఇలాంటి దివ్యమైన సంకేతాలు మీకు అందుతాయి. ఇది మీ వంశానికి, మీ కుటుంబానికి పట్టిన అదృష్టంగా భావించాలి. శనిదేవుడి అనుగ్రహం పొందిన మకర రాశివారు ఈ రాముడి సేవలో తరించడం వల్ల వారి జీవితంలోని చీకట్లు తొలగిపోయి సూర్యప్రకాశం లాంటి విజయం సిద్ధిస్తుంది. ఈ పండుగ రోజున మీరు ఇచ్చే ప్రసాదం లేదా దానం 100 రెట్లు ఫలితాన్నిస్తుంది. మీ హృదయం భక్తితో నిండినప్పుడు మీ సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి, ఫలితాలు పెద్దవిగా వస్తాయి. ఈ సంకేతాలన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. ప్రకృతి సిద్ధంగా వచ్చే జంతువులు, పక్షులు మరియు మీ మనస్సులో కలిగే పవిత్రమైన ఆలోచనలు అన్నీ కూడా మీరు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పడానికే.
మకర రాశివారు తమ సహజ సిద్ధమైన పట్టుదలతో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు వేయాలి. ఎప్పుడైతే మీకు రాములవారు పదే పదే గుర్తుకు వస్తారో ఆ సమయంలో ఏదైనా ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం లేదా రామకోటి రాయడం మొదలు పెడితే మీకున్న గ్రహదోషాలన్నీ పటాపంచలవుతాయి. ఈ శ్రీరామనవమిలోపు మీకు కలిగే ఈ ప్రతి అనుభూతి ఒక దైవిక సందేశం. రాముడు తన భక్తులను ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టడు. అందులోనూ కష్టాన్నే నమ్ముకున్న మకర రాశి వారిని ఆయన కంటికి రెప్పలా కాపాడతారు. మీ ఇల్లు రామనామంతో ప్రతిధ్వనిస్తుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా భక్తితో స్వామివారి కళ్యాణానికి సిద్ధమవ్వండి. అది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. మకర రాశి వారు గతంలో చేసిన దాన ధర్మాలు ఇప్పుడు ఫలితాన్నిచ్చే సమయం వచ్చింది. శనిదేవుడి కఠినత్వం పోయి శ్రీరాముడి కరుణ మీపై ప్రసరిస్తోంది. ఈ ప్రయాణంలో మీకు కలిగే ప్రతి అనుభవం మీ ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడుతుంది. మకర రాశివారి స్వభావం గురించి మరికొంత లోతుగా చర్చిస్తే వీరు రాశిచక్రంలో 10వ రాశికి చెందినవారు. 10వ ఇల్లు కర్మస్థానాన్ని సూచిస్తుంది. అందుకే వీరికి పని తప్ప వేరే లోకం ఉండదు. కానీ శని ప్రభావం వల్ల వీరు ఎంత కష్టపడినా గుర్తింపు రావడం లేదని బాధపడుతుంటారు. ఈ శ్రీరామనవమి వీరికి ఒక టర్నింగ్ పాయింట్ కాబోతోంది. రాముడు ఎలాగైతే 14 ఏళ్ల వనవాసం తర్వాత పట్టాభిషేకం చేసుకున్నాడు, మకర రాశివారు కూడా సుదీర్ఘకాలం పడ్డ కష్టాలకు ఇప్పుడు ప్రతిఫలం పొందబోతున్నారు. మీరు చేయవలసిందల్లా ఈ సంకేతాలను గుర్తించి మరింత భక్తితో ఆ రాముడిని ఆరాధించడం. ప్రతిరోజు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని పఠించడం వల్ల మకర రాశి వారికి శనిదోషాలు తొలగిపోతాయి. మకర రాశి వారు సహజంగానే ఓర్పు గలవారు. ఈ ఓర్పుకు ఇప్పుడు దైవబలం తోడవుతోంది. మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్లు, కొత్త వ్యాపార అవకాశాలు లేదా విదేశీ ప్రయాణాలకు మార్గం సుగమమవుతుంది. శనిదేవుడు మీకు కర్మఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఫలం శ్రీరాముడి కృప వల్ల అమృతం లాంటిది కాబోతోంది. ఈ అదృష్టం మీ దరి చేరాలంటే మీరు కూడా కొన్ని నియమాలు పాటించాలి. శ్రీరామనవమి వరకు సాధ్యమైనంత వరకు శాకాహారం తీసుకోవడం, ఎవరినీ నొప్పించకుండా మాట్లాడడం, వీలైతే పేదలకు పానకం మరియు వడపప్పు పంపిణీ చేయడం వంటివి చేయాలి. మకర రాశి వారికి దానగుణం ఎక్కువే. కానీ ఈ సమయంలో చేసే దానం మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. మీ జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నా శ్రీరాముడి కృప ఉంటే ఏదైనా సాధ్యమే. మకర రాశి వారు తమ మొండితనాన్ని పక్కన పెట్టి దైవ చింతనతో ముందుకు సాగితే ఈ ఏప్రిల్ నెలలో మీరు ఊహించని విజయాలను అందుకుంటారు. మీ ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు, వ్యాపారంలో భారీ లాభాలు కలగవచ్చు, లేదా చాలా కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభించవచ్చు. కుటుంబంలో ఉన్న కలహాలు తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఇవన్నీ కేవలం మీ శ్రమ వల్లే కాదు, దైవ అనుగ్రహం తోడవటం వల్ల సాధ్యమవుతున్నాయి. గుర్తుంచుకోండి, ఈ 6 సంకేతాలు అందరికీ ఒకేసారి కనిపించకపోవచ్చు. మీకు 1 లేదా 2 సంకేతాలు కనిపించినా ఆ రాముడి అనుగ్రహం మీపై మొదలయ్యిందని అర్థం. మకర రాశి వారు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మీరు పడ్డ కష్టాలన్నీ తీరిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ శ్రీరామనవమి మీ జీవితంలో కొత్త వెలుగులను నింపుతుందని ఆశిద్దాం. రాముడి ఆశీస్సులు, శనిదేవుడి అనుగ్రహం మీకు తోడయుండి మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకుంటున్నాను. ఈ వివరాలను పదే పదే మననం చేసుకోవడం వల్ల మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నమ్మకమే జీవితం. ఆ నమ్మకంతోనే ముందడుగు వేయండి. మీ అదృష్టం మీ తలుపు తట్టడానికి సిద్ధంగా ఉంది. దానిని ఆహ్వానించడానికి మీరు సిద్ధంగా ఉండండి. రాముడి బాణం ఎలాగైతే గుడి తప్పదో, మకర రాశి వారు చేసే పనులు కూడా ఇప్పుడు గుడి తప్పవు. విజయం మీదే. భక్తితో ముందుకు సాగండి. మీ జీవితం ధన్యమవుతుంది. ఈ శ్రీరామనవమి మీ పాలిత కల్పవృక్షం కావాలని కోరుకుంటూ ఆ దైవ సంకేతాలను అందిపుచ్చుకోండి. అంతా శుభమే జరుగుతుంది. జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు.